యో నేను మీ టెక్ వీడియో అని ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా వరకు అయితే ఇప్పుడు ప్రెజెంట్ టిక్టాక్లో వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే ఫ్లాగ్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, మనం సెల్యూట్ చేసేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఫ్లాగ్ అనేది రావాలి. అది ఎట్లా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి ఆ కంప్లీట్ ప్రాసెస్ అనేది సింపుల్ వేలో మీకు అర్థమయ్యేలాగా నేను చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, మళ్ళీ తర్వాత అర్థం కాదు మీకు. ఓకేనా, కంప్లీట్ ఎండ్ వరకు అనేది చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ సింపుల్గా ఏం చేయాలంటే నేను లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కాయిన్ మాస్టర్ ఓపెన్ చేసేసి ఇక్కడ సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసేసి 9.16 రోషియోకి సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసేసి మీరు ఒక వీడియో అనేది యాక్ట్ చేయాలి. ఎట్లా యాక్ట్ చేయాలంటే, మీరు సెల్యూట్ చేస్తారు కదా, ఆ వీడియో యాక్ట్ చేసిన వీడియో ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు సెల్యూట్ అనేది చేసిన. ఈ సెల్యూట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మీరు క్రాప్ అనేది చేసుకోవాలి, అంటే ట్రిమ్ చేసుకోవాలి రెండు సైడ్లు. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను ఎక్కడైతే సెల్యూట్ చేస్తున్నా అక్కడ ట్యాప్ చేసేసి సిజర్ మీద క్లిక్ చేసేసి స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ వీడియో అనేది రెండు భాగాలుగా విడిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇంతే సింపుల్గా. నా వైట్ డాట్ని గమనించండి, మీరు సింపుల్ ఇంకా అర్థమైపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో పాజ్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సింపుల్ ఇక్కడ చేసేసినాక ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్ మీద క్లిక్ చేసేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసినాక ఇక్కడ నేను లింక్స్ ఏవైతే ఇచ్చినో అది డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఫ్లాగ్ వీడియో కావాలి, ఫ్లాగ్ది గ్రీన్ స్క్రీన్ వీడియో కావాలి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి. మీరు ఎక్కడ డౌన్లోడ్ అవుతుందో ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మీరు 35 సెకండ్స్ వరకు ఆగండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి 36 సెకండ్స్ ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ 37 అనుకోండి, 37 మీద క్లిక్ చేసేసేయండి. ఓకే, ఆ వీడియో కింద ఏదైతే ఉందో ఇందాక అది ఫ్లాగ్ వీడియో 37 సెకండ్స్ వరకు ఆగి ఇక్కడ ట్రిమ్ ఉంది కదా, మళ్ళీ ట్రిమ్ మీద క్లిక్ చేసేసి ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఆ వీడియోని డ్రాగ్ చేసేసుకోండి. ఆ వీడియోని లాంగ్ ప్రెస్ చేసే కానీ ఇక్కడ మీకు వైబ్రేట్ అవుతుంది, కాయిన్ మాస్టర్లో వైబ్రేట్ అయ్యి ఇక్కడ అనేది వచ్చేస్తుంది. ఆ వీడియో లెఫ్ట్ సైడ్కి మళ్ళీ పుష్ చేసుకోండి. మనది ఏ వీడియో సెల్యూట్ అయితే వేస్తున్నామో అక్కడికి అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసేసుకున్నాక ఇక్కడ చూడండి సింపుల్గా ఇక్కడ ఫ్లాగ్ అనేది మనం అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ క్రోమాకీ అని ఉంది కదా, క్రోమాకీ మీద ప్రెస్ చేసేసి కీ ఎనేబుల్ చేసేసేయండి. ఎనేబుల్ చేసేసినాక ఇక్కడ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ పైన బ్యాగ్ వెళ్ళేసి ఇక్కడ సింపుల్గా కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, కలర్ అడ్జస్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం ఫ్లాగ్ది కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్లాగ్ మంచిగా కనిపించాలి కదా, అందుకని. ఓకేనా, సింపుల్ ఇట్లా అడ్జస్ట్ అనేది చేసుకుని ఇప్పుడు మనకి ఫ్లాగ్ వచ్చింది కానీ చూడడానికి లుక్ వస్తలేదు కదా, సింపుల్గా మీరు ఏం చేయాలి, ఇక్కడ మన వీడియో ఏదైతే ఉందో పైన వీడియో, ఆ పైన వీడియో మీద క్లిక్ చేసేసి కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి మనం డౌన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం వీడియో సెల్యూట్ చేసినప్పుడు మనం ఇక్కడ డౌన్ చేసేసుకొని మిగతావన్నీ ఇంక్రీజ్ చేసేసుకోండి. ఓకేనా, ఇంక్రీజ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి లుక్ అనేది మంచిగా వచ్చింది. చూడండి ఎంత క్లియర్ జెండా కనిపిస్తుందో, మన ఫ్లాగ్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మన ఫ్లాగ్ కరెక్ట్ లేదు, పొజిషన్ అనేది కరెక్ట్ లేదు. సింపుల్గా ఏం చేయాలి, మన ఫ్లాగ్ మీద క్లిక్ చేసేసుకోండి కింద డౌన్లో, ఆ ఫ్లాగ్ అనేది జూమ్ చేసేసుకోండి ఇట్లా సింపుల్గా. చూడండి ఇప్పుడు. ఓకేనా, ఇట్లా జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసుకోగానే చూడండి ఎంత సింపుల్, ఎంత సూపర్గా వచ్చిందో. ఇక్కడ చూసిరా, సింపుల్గా సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది. ఓకేనా, మీరు ఇప్పుడు సింపుల్గా మీరు ఆడియో కావాలి, మీ ఆడియో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియో మీద క్లిక్ చేసేసి మీ ఆడియో వందే మాత్రం ఆడియో డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఆడియో ఇక్కడ పుట్ అనేది చేసేసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసేసి ఏ వీడియో ఆడియో ఉందో ఆ వీడియో సెలెక్ట్ చేసేసుకొని, ఓకేనా, దాని మీద ప్లస్ మీద క్లిక్ చేయగానే మీకు ఆడియో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఎక్కడ నుంచి ఆ ఆడియో పెట్టుకోవాలంటే సింపుల్గా మీరు మీ సెల్యూట్ చేసేటప్పుడు ఆడియో అనేది పెట్టేసుకోండి. ఓకేనా, సింపుల్ ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మీకే ఆడియో నేనే ఇవ్వాలి డిస్క్రిప్షన్లో అనుకుంటే కనుక నేను ఆడియో అనేది ఇచ్చేసిన. మళ్ళీ ఏం చేయాలి, మీరు లేయర్ మీద క్లిక్ చేసేసి మీడియా మీద క్లిక్ చేసేసి నేను ఇచ్చిన ఆడియోకి సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇతనిది ఆడియో, ఇందులో ఇతని వీడియోలో ఆడియో అనేది ఉంది. మీరు సింపుల్గా ఏం చేయాలి, అతని వీడియో మీద క్లిక్ చేసేసి కింద డౌన్లో చూడండి వైట్ డాట్ని, అతని వీడియో మీద క్లిక్ చేసేసి ఇక్కడ ట్రిమ్ అని ఉంది కదా, ట్రిమ్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ ఆడియో అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి రైట్ క్లిక్ చేసేసండి, కింద డౌన్లో ఆడియో అనేది వచ్చేసింది. ఇంతే సింపుల్. ఆడియో మీద వచ్చేసింది కదా, తన వీడియోని ఇప్పుడు డిలీట్ అనేది చేయండి. తన వీడియో మీద క్లిక్ చేసేసి మనం డిలీట్ అనేది చేసేసుకుందాం. డిలీట్ చేసేసిన ఇక్కడ చూడండి ఆడియో అనేది వచ్చేసింది. నేను ఆడియో అనేది ప్లే చేయలేను. ఓకేనా ఫ్రెండ్స్, ఆడియో అనేది ప్లే చేయలేను. ఫస్ట్ మీరు ఈ ఆడియో ప్లే చేయాలన్నా మీ వీడియోలో ఉన్న ఆడియోని ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఎందుకంటే మళ్ళీ మీరు ఏదైతే యాక్ట్ చేసేటప్పుడు సౌండ్స్ ఉంటాయో ఆ సౌండ్స్ అనేటివి వచ్చేస్తాయి. మీ వీడియోలో ఉన్న ఆడియోనే ఆఫ్ చేసేసుకోండి కంప్లీట్లీ. రెండు వీడియోస్లో ఉన్న రెండు వీడియోలు మనం చేంజ్ చేసేసినాం కదా, రెండు వీడియోల ఆడియో అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆడియో ఆఫ్ చేసేసుకున్నాక ఇక్కడ మీరు ఆడియో పుష్ చేసేసుకోండి. ఇక సింపుల్గా మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ కూడా చేసుకోవచ్చు, వందే మాతరం అనే టెక్స్ట్ కూడా మీరు వందే మాతరం
అని చెప్పేసి ఇక్కడ టెక్స్ట్ కూడా యాడ్ చేసేసేయండి. ఓకేనా, ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది. టెక్స్ట్ యాడ్ చేసుకోండి, ఎమోజీస్ యాడ్ చేసుకోండి, ఫ్లాగ్ అనేది పెట్టుకోండి ఇక్కడ సింపుల్గా. ఓకేనా, ఇక చూడండి నేను ఏమేమి చేస్తున్నానో. సింపుల్గా ఇక వందే మాత్రం చేసేసిన. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి దీన్ని ఆడియో కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్ కూడా సెలెక్ట్ అనేది చేసేసుకోండి సింపుల్గా ఇట్లా. ఓకేనా, రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడ మన సింబల్స్ ఎమోజీస్ ఉంటాయి కదా దాని మీద ఇండియా అని క్లిక్ చేసేయండి. ఇండియా అని టైప్ చేసేసి ఇండియా ఫ్లాగ్ తీసేసుకోండి. ఇండియా ఫ్లాగ్ తీసేసుకొని కూడా మీరు ఇండియా ఫ్లాగ్ని కొంచెం లాంగ్ చేసేసుకొని జూమ్ చేసేసుకొని ఇక్కడ చూడండి ఇండియా ఫ్లాగ్ కూడా కింద అనేది పెట్టేసుకోండి. ఇట్లా వందే మాత్రం అని చెప్పేసి వీడియో అనేది చేసేసుకోండి. ఇంత సింపుల్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా మీరు మీ వీడియోని కూడా జూమ్ అనేది చేసుకోవచ్చు. మీ వీడియో పైన ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ట్రిమ్ పక్కకి క్రాప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ దీన్ని ఆడియో ప్లేస్ సేమ్ కరెక్ట్ పొజిషన్ పెట్టేసుకొని ఇక్కడ మనం వీడియోని కూడా ఇట్లా జూమ్ అనేది చేసేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు జర కొంచెం మన ఫ్లాగ్ని మళ్ళీ కొంచెం కింద డౌన్ చేసేసుకొని లేదా డౌన్ క్రాప్ అనేది జర మనం ఆడియో మన ఫ్లాగ్ ఏదైతే ఉందో ఆ ఫ్లాగ్ని కొంచెం కరెక్ట్ పొజిషన్ కూడా చేసేసుకున్నాం అనుకో ఇంకా లుక్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు ఇంకెంత మంచి లుక్ ఉందో. ఇంతే సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఇట్లా ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మీరు సేవ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీకు ఎంత రేషియోలో కావాలంటే క్లారిటీ మనకి ఇంపార్టెంట్, ఆ క్లారిటీ కూడా హెచ్డీలోనే ఫుల్ హెచ్డీ అన్న పెట్టేసుకొని ఇది మాత్రం ఫ్రేమ్ రేట్ 30 పెట్టండి. మంచి క్లారిటీ అని వస్తుంది. హై పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. అంతే సింపుల్, ఎక్స్పోర్ట్ అనేది అయిపోతుంది. ఇంతే సింపుల్. ఇక్కడ చూడండి నేను కావాలంటే ఇక నార్మల్గా ఉన్నాడు వీడియో కూడా ఒకసారి ప్లే అనేది చేసి చూపించేస్తా. ఇక చూడండి ఇంత సింపుల్. ఫ్లాగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి వందే మాత్రం అని వచ్చేసింది. ఇట్లా కంప్లీట్లీ సూపర్గా వీడియో అనేది చేసుకోవచ్చు. ఎడిటింగ్ అనేది ఇట్లా చేసుకోండి. మీ ఆడియో పుట్ అనేది చేసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ గైస్, బాయ్ బాయ్.